నమస్తే అండి. నమస్కారం అండి. పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారు వచ్చేసి చనిపోయారని కొందరు అంటారు, కొందరు చంపేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. రీసెంట్‌గా నేను ఒక వీడియో రిలీజ్ అయింది. అదేంటంటే వైన్ షాప్ దగ్గరికెళ్ళేసి వైన్ తీసుకున్నాడు హ్మ్. అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ అయింది. హ్మ్. దాంతోని కొందరు ఏమంటున్నారంటే నిజమే కావచ్చు, తాగే బండి నడిపించవచ్చు. మరి కొందరు అంటారు, కొందరు ఏమంటారంటే కాదు ఆయన అలా చెయ్యడు. సో, వేరే వాళ్ళకి మంచి చెప్పే అతను ఆయన ఇలా చేస్తాడు అని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు. హ్మ్. మీరేమంటారు దాని గురించి? ఏదేమైనా ఏదో మాట్లాడాలని మాట్లాడేసి, ఏదో అపోహ సృష్టించేసి, అలజడి మాత్రం రేపకూడదు. ఏ వ్యక్తి అయినా సమాజ హితం కోసం, సమాజంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆలోచించాలే తప్ప, ప్రతి విషయాన్ని భూతద్దంలో చూసి, అలా ఉంటుందేమో, ఇలా ఉంటుందేమో అనేది మాత్రం చాలా ప్రమాదం. మతాల మధ్య చిచ్చు పెట్టినట్టు ఉంటుంది. అలాగే నేనేమంటానంటే, పూర్తిగా ఇది పోలీసుల బాధ్యత. అవును. మనది కాదు. అవును. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మర్డరా, లేకపోతే తాగి ఆయన యాక్సిడెంటా? చనిపోయారా, లేకపోతే ఆత్మహత్య చేసుకున్నాడా, అవును. ఇవన్నీ పోలీసుల బాధ్యత. వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి, పోలీసులకి జీతాలు ఇచ్చి, అవును. సమాజాన్ని క్రమశిక్షణలో పెట్టే బాధ్యత మనం ఇచ్చాం. అవును. అలాంటప్పుడు వాళ్ళకి వదిలేసేయడం మానేసి, ఇలా మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టుకుంటా పోతే సమాజం ఏమైపోవాలి? అవును. ఒక మహానుభావుడు నా చిన్నప్పుడు మా స్కూల్లో నేర్పించారు. ఓకే. అది వీళ్ళకి చెప్పాలి ఒక రకంగానే. పాడండి పాడి మరి. వినిపిస్తాను మీకు. వస్తే పాడండి ఒకసారి. హిందూ, ముస్లిం, క్రైస్తవుడు ఎవరైతేనే మానవుడే, జీవన సమరపు గమనములో అలుపు ఎరుగని యాత్రికుడే, అలుపు ఎరుగని యాత్రికుడే, అలుపు ఎరుగని యాత్రికుడే. వర్షించు మేఘమాల, స్పర్శించే చిరుగాలి, వర్షించు మేఘమాల, స్పర్శించే చిరుగాలి. ఎండా వెన్నెల పారే ఏరు, ఎండా వెన్నెల పారే ఏరు, కులమని మతమని వివక్ష చూపవు, కులమని మతమని వివక్ష చూపవు, కులమని మతమని వివక్ష చూపవు. హిందూ, ముస్లిం, క్రైస్తవుడు ఎవరైతేనే మానవుడే, జీవన సమరపు గమనములో అలుపు ఎరుగని యాత్రికుడే, అలుపు ఎరుగని యాత్రికుడే. మసీదు, చర్చి, మందిరము హృదయం కన్నా గొప్పవా, మసీదు, చర్చి, మందిరము హృదయం కన్నా గొప్పవా. కలవో శిలవో, కలవో లేవో, ఈ ప్రశ్నకు జవాబు చెప్పవా, ఈ ప్రశ్నకు జవాబు చెప్పవా, ఈ ప్రశ్నకు జవాబు చెప్పవా. హిందూ, ముస్లిం, క్రైస్తవుడు ఎవరైతేనే మానవుడే, జీవన సమరపు గమనములో అలుపు ఎరుగని యాత్రికుడే, అలుపు ఎరుగని యాత్రికుడే, అలుపు ఎరుగని యాత్రికుడే. కులం పేరుతో కుమ్ములాటలు, మతం పేరుతో మారణ హోమం, కులం పేరుతో కుమ్ములాటలు, మతం పేరుతో మారణ హోమం. మానవతే మన మతమని నమ్మి, మానవతే మన మతమని నమ్మి, అందరూ ఒకటై కలిసి బ్రతుకుదాం, అందరూ ఒకటై కలిసి బ్రతుకుదాం, అందరూ ఒకటై కలిసి బ్రతుకుదాం. హిందూ, ముస్లిం, క్రైస్తవుడు ఎవరైతేనే మానవుడే, జీవన సమరపు గమనములో అలుపు ఎరుగని యాత్రికుడే. సూపర్ సూపర్. నా చిన్నతనంలో ఇది చాలా పెద్ద సాంగ్. అయితే నాకేదో గుర్తుంది, చాలా ఒక 40 ఏళ్ల తర్వాత నాకు ఈవేళ పరిస్థితులు చూసి ఆ సాంగ్ గుర్తుకొచ్చి ఈవేళ పాడుతున్నాను. నాకు పాట రాదు నిజంగా, వాస్తవంగా నేను సింగర్ కాదు, పాడారు. ఇంకోటి ఏంటంటే అసలు మనుషులందరూ ఒకటే అయినాక ఇలా ఎందుకు అవుతుంది అనేది ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతుంది పాట. నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే దేవుడి పేరు చెప్పుకుని, ఎవరైతే దేవుడి పేరు చెప్పుకుని జనాల్ని ఎడిట్ చేసి వారి సొమ్ముతో వారి రక్తాన్ని తాగుతున్నటువంటి ఈ ప్రచారకులు ఎవరైతే ఉన్నారో, దేవుడి పేరు చెప్పుకుని, అది ఈ మతం ఆ మతం ఈ మతం అని కాదు, ఏ మతమైనా సరే మంచిని ప్రబోధించి జనాల్లో ఎలాంటి అలజడు లేకుండా చేయవలసిన బాధ్యత వాళ్ళది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు పరమతాల్లో సొరబడిపోయి
నాదొక మతం ఉందనుకోండి, ఓకే. వాళ్ళు పరమతంలో సొరబోయి వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిని తప్పుగా చిత్రీకరిస్తూ ఓకే. మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని చెప్పుకోండి, తప్పులేదు. మా దేవుడే గొప్ప, మీ దేవుడు కాదు అన్న మాట మాత్రం మీ నుండి రాకూడదు. ఎందుకంటే మీరు ఇతర మతాల వారిని ఎవడిచ్చాడా మీకు అధికారం? ఇతర మతాల్లో తొంగు చూసే అధికారం మీకు ఎవడిచ్చాడు? మీ దేవుణ్ణి మీరు గొప్పగా చెప్పుకోండి, మీ సాంప్రదాయాన్ని మీరు గొప్పగా చెప్పుకోండి. అంతే తప్ప ఇతర సాంప్రదాయాలు దూరేసి ఇతర దేవుళ్ళు గొప్పోళ్ళు కాదని చెప్పి అధికారం మీకు ఎవడిచ్చాడు? పగడాళ్ళ ప్రవీణ్ ఇయాల అతను ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదు, మర్డర్ చేశారో తెలియదు, యాక్సిడెంటో తెలీదు, చెలవల పొలవగా అల్లేసి హిందువులు చంపేశారని ఒకసారి, ముస్లింలు చంపేశారని ఒకసారి, ఇష్టానురీతిగా పోస్టులు పెడుతూ సమాజాన్ని గల్లంతు చేసేసి వాళ్ళని గందరగోళంలో పడేసినటువంటి పరిస్థితి వేళ. ఎవరైనా సరే ఒక మత ప్రబోధకుడు కానీ, ఎవరైనా ఈ గురువులు కానీ, ముస్లిమ్స్లో ఉన్నటువంటి వీళ్ళు కానీ వారి మతాన్ని వారు గౌరవించుకోవాలి, పూజించుకోవాలి. అలాగే ఇతర మతాల వారిని గౌరవించాలి. ఇతర మతాలలోకి తొంగి చూడకండి, మీకు ఆ అధికారం ఎవడు ఇవ్వలేదు. తొంగు చూసి ఇలా అలజడి చుట్టించి రేపు పొద్దున్న భవిష్యత్తులో మనందరం కలిసి ఉండాలి, ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. కానీ చాలా బాధేస్తుంది నాకు చూస్తుంటే. మొన్నటిదాకానేమో ఎవరో మర్డర్ చేశారని ఒకసారి ప్రచారం చేశారు, ఈవేళ ఆయనే మందు తాగి చనిపోయాడని ఒక రకంగా వస్తుంది. ఇది బాధ్యత మంద కాదురా బాబు, మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఈ బాధ్యత మంది కాదు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి పూర్తి బాధ్యత పోలీసు వారు తీసుకుంటారు, వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దీనివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. ఒక చర్చి ఫాదర్ని చంపినందువల్ల హిందువులకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎవడి కుటుంబాన్ని నాశనం చేసి మర్డర్ చేస్తే ఆ కుటుంబం మొత్తం నాశనం అయిపోద్ది కదా. ఎవడ కుటుంబాన్ని నాశనం చేసుకుంటాడు? ఎవడి కుటుంబాన్ని ఎవడు నాశనం చేసుకోడు. ఒక ఉద్రేకంతో కొన్ని మాటలు మాట్లాడతారేమో తప్ప ఎవడి కుటుంబాన్ని నాశనం చేసుకోడు కదా. అలాంటప్పుడు జనాల్లో గందరగోళం సృష్టించకూడదు. కొంతమంది చాలా గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ గందరగోళం ఎందుకంటే వాళ్ళకి తెలిసి తెలియక చెప్పడం వలన ఎట్లా అసలు? లేదండి, ఏదో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రచార మాధ్యమాల్లోని ఈ మన సోషల్ మీడియాలో హల్చల్ అవ్వాలని చెప్పి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. సమాజం ప్రశాంతంగా ఉండాలి, అందరు దేవుళ్ళు బాగుండాలి, అందరు దేవుళ్ళ భక్తులు బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలి. మన దేశం మన మనకు ఒక సాంప్రదాయం ఇచ్చింది. ఆ సాంప్రదాయాన్ని బట్టే అనుసరించుకుంటూ పోవాలి. అది ఏ మతమైనా సరే, అటు హిందువైనా, ఇటు ముస్లిం అయినా, ఇటు క్రిస్టియన్ అయినా, వాళ్ళేంటి చక్కగా మన అంతా అన్నదమ్ములు లాంటి వాళ్ళం. నువ్వు నచ్చిన దేవుని పూజించుకో, తప్పేముంది? ఎవరికి నచ్చిన దేవుని నన్ను పూజించుకోవాలి. ఇది మన సెక్యులరిజం దేశం, మంది స్వతంత్రమైన దేశం మంది. స్వతంత్రం ఇచ్చారు కాబట్టి వీళ్ళ ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, వీళ్ళైనా ఎవరైనా చక్కగా పూజలు చేసుకుంటున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు, ర్యాలీలు చేసుకుంటున్నారు, అలాగే పెద్ద పెద్ద కూటములు కట్టుకుంటున్నారు. అలాంటప్పుడు మళ్ళీ ఇతర మతాల వైపు తొంగు చూడొద్దనే నా ఆలోచన. ఇతర మతాల వైపు ఎవడు కూడా తొంగు చూడకూడదు. తొంగు చూసినందువల్ల చాలా పరిణామాలు జరుగుతాయి, చాలా గందరగోళం అవుతుంది, దేశం అల్లకల్లోలం అవుతుంది. చెప్పుకుంటే మీ మతం గురించి గొప్ప చెప్పుకోండి, కానీ వేరే మతాలని కించపరచాలా మాత్రం మాట్లాడకండి. కించపరచకూడదు. అది అప్పుడు నుంచి పూజిస్తూనే ఉన్నారు పెద్దలు. కానీ ఈ మధ్య బయలుదేరిన కొంత కోన దైవభక్తులు, దరిద్రులు ఎంత నీచంగా తయారు చేసేసారంటే సమాజాన్ని. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మా చిన్నప్పుడు సంగతి చెప్తాను మీకు. నా చిన్నప్పుడు మన ఇంటికాడ పూజలు చేసుకునేవారు, ఆదివారం వచ్చే అక్కడ చర్చిల కాడికి వెళ్ళి చర్చిల కాడ కూర్చునేవారు. అలాగే ఏదన్నా ముస్లిం పండుగ వచ్చినప్పుడు వాళ్ళు మా రజాక్ అని మా ఇంటి పక్కన ఉండేవారు. ఆయన రంజాన్కి మిఠాయిలు అవి పట్టుకొచ్చి మాకు ఇవ్వడం, మేము వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళడం. అది ఎప్పుడు వస్తుందిరా అని చూసి ఉండదు, రంజాన్ ఎప్పుడు వస్తుందిరా. అంత ఆనందంగా ఉన్నటువంటి ఈ సమాజాన్ని సర్వనాశనం చేసేసారబ్బా. అప్పుడు ఒకరి మీద ఒకరు ఈర్ష్య, ఏంటో ఈ సమాజం ఎటుపోతుంది మళ్ళీ. ఇప్పుడు అందరూ ఎడ్యుకేషన్, అప్పుడు ఎడ్యుకేషన్ కూడా లేదు. మరి ఎలా ఈ సమాజం ఎలా ఎటుపోతుందో ఆ భగవంతుడికే తెలియాలి.